కార్యాలు సఫలమగునుగాక, అద్భుతాలు జరుగునుగాక. అందరం ప్రశాంతంగా కూర్చుందాం. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 11వ వాక్యం. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 11వ వాక్యం. జీవ మార్గమును నీవు నాకు తెలియచేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. అందరనండి, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. అందరనండి, అందరి నోటితో మంచిగా పలకండి ఆ మాట. ఇంకొకసారి చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఇంకా బిగ్గరగా చెప్పండి. కలదు. భక్తుడైన దావీదు దేవుని సన్నిధిలో ఏమి ఉందో దానిని గుర్తుపట్టాడు. దేవుని సన్నిధిలో ఏది ఉందో నువ్వు గుర్తుపట్టాలి. ఎలా గుర్తుపట్టగలిగావు దావీదంటే, దావీదు ఏమంటాడో తెలుసా? నా దేవునిలో నా కోసం ఏది ఉందో నాకు బాగా తెలుసు. నీ దేవునిలో కలిగినది ఏది, నీ దేవుని సన్నిధిలో కలిగినది ఏదో నువ్వు స్పష్టంగా గుర్తుపట్టగలగాలి. దావీదు చెప్తున్న మాట, నా దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. సంతోషం వేరు, సంపూర్ణ సంతోషం వేరు. అనండి, సంతోషం, సంపూర్ణ సంతోషం. సంతోషం అంటే అది 10% కావచ్చు, 90% కావచ్చు, ఒకవేళ 99.9% కావచ్చు. అదే సంపూర్ణ సంతోషం అంటే ఏంటో తెలుసా? లోపము లేని సంతోషం, కొదువ లేని సంతోషం, ఇక చిన్న గ్యాప్ కూడా లేకుండా పర్ఫెక్ట్ రిజాయిస్, పరిపూర్ణమైన సంతోషం. కొన్నిసార్లు మనకి సంతోషం కలుగుతుంది, ఆ సంతోషంలో కూడా లోపం ఉంటుంది. డబ్బు వలన కలిగే సంతోషం, లోకం వలన, బంధువుల వలన, బలగం వలన, లేకపోతే బంగళాల వలన కలిగే సంతోషం కొద్దిగా లోపం ఉంటుంది. కానీ మన దేవుని వలన కలిగే సంతోషం సంపూర్ణమైన సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకి సంపూర్ణ సంతోషం ఇవ్వాలనుకుంటున్నాడు. మనం అనుకుంటాం, అసలు నా జీవితంలో సంతోషం దొరుకుతుందా? పలు రకాల దుఃఖాలతో, వేదనలతో నేను నా బ్రతుకులో ఆనందం కలుగుతుందంటే ఆయన అంటాడు, ఆనందం సంతోషం కలగటం కాదు, సంపూర్ణమైన సంతోషం కలదు. ఎందుకంటే మన దేవుడు సంపూర్ణుడై ఉన్నాడు. అవర్ గాడ్ ఈజ్ ద పర్ఫెక్షన్. పరిపూర్ణుడయ్యాడు. మన దేవునిలో లోపం లేదు, ఆయన చూపులో లోపం లేదు, ఆయన మాటలో లోపం లేదు, ఆయన జీవితంలో లోపం లేదు, ఆయన ప్రేమలో లోపం లేదు. ఆయన ఈ లోకంలోకి వచ్చి 33.5 సంవత్సరాలు ఒక మనిషిగా ప్రత్యక్షమై ఎలా మనిషిగా ఒక పరిపూర్ణమైన మానవునిగా సంచరించాడు. ఒక రకంగా చెప్పాలంటే మన దేవుడు పరిపూర్ణ మానవుడుగా ఉన్నాడు, పరిపూర్ణమైన దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. మానవుడిగా దిగినచ్చినప్పుడు ఆయనకు లోపం లేదు, దేవుడుగా లోపం లేనివాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక లోపము లేని దేవుడు, కొదువ లేని దేవుడు మనకు ఏది చేసినా లోపం లేకుండానే చేస్తాడు. కాబట్టి ఈ రోజున మనిషి ఏది సంపాదించినా, ఏది చేసినా దాని వలన సంతోషాన్ని కోరుకుంటాడు. ఆ సంతోషం సంపూర్ణంగా, పరిపూర్ణంగా ఉండటానికి దేవుడు మన జీవితాల్లో ఉన్న సంతోషాన్ని పరిపూర్ణం చేయును గాక. హల్లెలూయా. దేవుని వలన నీకు కలిగిన సంతోషం, నీవు దేవునిలో ఎదుగుతూ ఉండగా
దేవునిలో వర్ధిల్లుతుండగా నీ సంతోషం కూడా పరిపూర్ణమగునుగాక. పరిపూర్ణమగునుగాక. దేవుని వలన కలిగిన సంతోషం మనలో పెరగాలంటే ఎలా? దేవుడు నీకు సంతోషంగా మారాడు. పాటల్లో సంతోషం, వాక్యంలో సంతోషం, దేవుని జ్ఞాపకాల్లో ఉన్న ఈ సంతోషం రోజు రోజుకు అధికమగునట్లుగా దేవుని సన్నిధిలో ఉన్న ఆ సంతోషం కలగాలంటే నీకు దేవుని సన్నిధి తోడుగా ఉండాలి. ఆమేన్. మనకేం కావాలో తెలుసా? సంతోషం కావాలి, సన్నిధి మాత్రం వద్దు. చెప్పండి, ఏం కావాలి? ఏం కావాలి? సంతోషం కావాలి, దేవుని సన్నిధి వద్దు. కానీ సంతోషం ఎక్కడుందో తెలుసా? ఆయన సన్నిధిలోనే ఉంది. ఆమేన్. ఇప్పుడు నీకు సంతోషం కావాలా వద్దా అని పక్కలో అడగండి. ఏమన్నారు వాళ్ళు? కావాలంటే నేను నవ్వుతా అన్నారు కదా, ఏడిస్తే బాగదిలే అని. ఏమన్నారు? మనం ఏమన్నావురా నువ్వు? కావాలంటే జానన్న మొహం వస్తే చెప్పు. ఎవరు పక్కన మొహం చూడండి. వాడు సంతోషం కావాలని నా ఇంకా చూసి నూరు తిరుగుతున్నాడు. ఏం కావాలన్నారు? కావాలా? ఎప్పుడు ఏడుస్తూనే ఉండాలని నీకు ఇష్టమా అని అడగండి. ఎవరన్నా అన్నారా? ఇష్టమన్నారా? ఏడవటం ఇష్టమా, ఏడిసేవాళ్ళ మొహం చూడటం ఇష్టమా? కొంతమందికి ఏడవటం ఇష్టం ఉండదు, ఏడిసేవాళ్ళు మొహం చూసి అమ్మ హ్యాపీ ఫీల్ అవుతారు. కొంతమంది ఏడవటం ఇష్టం ఉండదు, ఏడిపించడం ఇష్టం. కొంతమంది అక్క చెల్లెళ్ళు ఉంటారా, అన్నదమ్ముళ్ళు ఉంటారా, పొద్దాక గిల్లి వాళ్ళు ఏడుస్తూ ఉంటే వీళ్ళు పక్క 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 నవ్వుకుంటారు. ఏంటది అంటే వాళ్ళ ఏడవటమే వీళ్ళ సంతోషం. అవునా? సంతోషమేనా? అది చిన్నపిల్లల వరకు అయితే పర్వాలే, పెద్ద అయిన తర్వాత కూడా అట్లానే ఉంటే కుదరదు. కొంతమంది నీ ఏడిపే నా ఎదుగుదలని ఉంది. ఒక బండి మీద, ఒక ఆటో మీద ఒకటి రాసుకున్నాడు, నీ ఏడిపే నా ఎదుగు, అంటే నువ్వు ఏడుతూ ఉండరా నేను నవ్వుతూ ఉంటానని. సంతోషం కావాలి వద్దు అని చెప్పగలిగిన వాడు ఎవడూ లేడు. ప్రతి వాడికి సంతోషం కావాలి. ఎస్పెషల్లీ క్రైస్తవునికి సంపూర్ణమైన సంతోషం కావాలి. లోపము లేని సంతోషం కావాలి, పాపము లేని సంతోషం కావాలి. క్రైస్తవుడుగా మన సంతోషం లోకం లేని సంతోషం, పాపం లేని సంతోషం, ప్రభువు సన్నిధిలోనే కలిగే సంతోషం. సంతోషం కావాలి అంటే నీవు సన్నిధి కోరుకోవాలి. ఒకసారి ఓ రాజుకోరికి ఒక మాయ రోగం వచ్చిందంట. ఏ రోగం? ఆ రోగమే మాయ రోగం కాబట్టి మందు కూడా మాయ మంది. రోగం ఏంటి? మాయ రోగానికి మంచి మందు పనికిరాదు, మళ్ళా మాయ లాంటి మంది పనికి వస్తుంది. మంత్రి గారిని పిలిచారట, రేపు మంత్రి నాకు మాయ రోగం వచ్చినట్టుంది, మందు తీసుకురారా అని. ఆయనకి తలకిందులు అయిపోయి ఈయన రోగం నాకు రోగం వచ్చేటట్టుందని తెలివిగల ఒకడు పిలిచాడంట, ఆస్థానంలో ఉండే వైద్యుడిని. ఎన్ని మూలికలు ఇచ్చినా ఆయన రోగం తగ్గట్లేదట. మంత్రి నేను తలకాయ లేపేస్తా, నా రోగం తగ్గట్లా అంటున్నాడంట. ఇంతకీ అయ్యా వైద్యుడు అంటే మొత్తానికి ఓ తెలివిగలడు నీలాంటోడు ఒకడు ఉన్నాడంట. ఎవరు? జరా నీలాంటి ఒక డాక్టర్ గారు ఆస్థానం నుండి అన్నాడంట, ఈయన రోగం తగ్గాలంటే మందుల వలన పనికిరాదు కానీ సొక్కా వేసుకుంటే సరిపోయిద్ది అన్నాడంట. రాజుగారికి ఎన్ని లేవు సొక్కాలంటే ఆయన అన్నాడంట, అట్టగాదు, సంతోషంగా బాగా సంతోషంగా ఉంటాడే అలాంటోడు సొక్కాయి కావాలన్నాడంట. ఇక సంతోషంగా ఉన్నది ఎవరని ఆ ఏరియాలో ఒక పెద్ద జోకర్ బఫూన్ ఉన్నాడట. వాడు చూస్తేనే పక్కన వచ్చిందట. వాడిని చూస్తేనే నవ్వంటే ఇక మాట్లాడితే ఎట్లుంటుంది, వాడు యాక్షన్ చేస్తే ఎట్లుంటుంది. ఇక మందు చెప్పడం మంత్రి గారు అన్నాడు, రే మన ఊరిలో పెద్ద జోకర్ ఉన్నాడు, అసలు వాడిని చూస్తేనే ఏడిసేవాడు కూడా నవ్వుతాడురా, వాడి దగ్గరికి వెళ్ళి వాడు సొక్క పీక్కొచ్చేయండి రా అన్నాడంట. ఎక్కడికి వెళ్ళాలి? మొత్తానికి రాత్రి ఇంటికి వెళ్ళిపోయారు. వీడు అన్నాడంట భార్యతో, ఏమే నా అంత దరిద్రుడు ఉన్నాడా, ఛీ ఇక నేను చచ్చిపోదాం అనుకుంటా, నాకు మనశ్శాంతి లేదు, దుఃఖం లేదు, నాకు సంతోషమే లేదు అని భార్యతో గొడవ పడి ఏడుస్తున్నాడట.
ఈ లోపల వీళ్ళు గుండె నిర్ఘాంతపోయి అరే వీడు లోపలికి బయటికి జోకర్ లాగానే ఉన్నాడు, కానీ లోపల చూస్తే చాలా దుఃఖంతో ఉన్నాడని పైన వెళ్ళి వీడే కాదా అని లోపలికి వెళ్ళి చూస్తే ఆయనే. ఏమయ్యా, నీ మాటలతో, నీ కదలికలతో, నీ హావభావాలతో, నీ ఎక్స్ప్రెషన్స్తో చాలా ఎంజాయ్ కలుగజేస్తావు కదా. నీ ముఖం చూసినోడే పక్క పిల్లలు సైతం, ముసలోళ్ళు సైతం, పళ్ళు రాని పసిబాలుడు మొదలుకొని పళ్ళుడిన వృద్ధుడు వరకు నీ చూడగానే నవ్వుపోతారు కదా. ఏంటయ్యా అంటే, నేను అందరినీ నవ్విస్తానులే కానీ నా జీవితం అంతా ఏడిపే ఉంది అన్నాడట. అమ్మ పాపోయ్, ఇక వీడు సొక్కా తీసుకెళ్తే ప్రయోజనం లేదని అంతకుముందు సుమ్మని స్పీడ్తో వచ్చిన ఈ భటులు నిదానంగా రథాల దగ్గర దిగి చిన్నగా ఏం సమాధానాలు చెప్పాలో తెలియక వెళతా ఉండగా అడవిలో ఆ చిమ్మ చీకట్లో ఒక స్వరం వినపడుతుందంట. ఏమే, నాలాంటి సంతోషం గలవాడు భూమి మీద ఉన్నాడా అన్న స్వరం. వీళ్ళ ప్రాణం లేచి వచ్చిందంట. అమ్మయ్యా, జోకర్ అయితే ఏడుతున్నాడు కానీ ఈ స్వరమే ఉందా అని వాళ్ళందరూ అలా ఆగి చూస్తే మరలాడినాడంట. రాజుగారు ఉన్నాడా ఆనందంగా, మంత్రి ఉన్నాడా ఆనందంగా, సైనికులు ఉన్నారు ఆనందంగా, జమీందారులు ఉన్నారు ఆనందంగా. నాకుంది సంతోషం, నాలాంటి సంతోషం ఉన్నవాడు, నేను బతికినా సంతోషమే, చచ్చినా సంతోషమే అంటే వీళ్ళకి సంతోషం. అమ్మయ్యా, మన ప్రాణాలు దక్కినాయిరా బాబు అని టకామని వెళ్ళి చూస్తే వాడున్నాడు కానీ వాడు ఒంటి మీద సొక్కయే లేదంట. ఏమి లేదంట. సొక్క వేసుకుంటే అవి వేసుకుంటే నాకు సంతోషం, అది ఏమీ లేదు కాబట్టి నాకు హ్యాపీగా ఉంది అన్నట్టు వాడు. అరే బాబు, నీకు దండం పెడతా, ఇది వేసుకో, అది వేసుకుంటే నాకు అంత చికాకు పెడుతుంది, నాకు ఎట్టనే సంతోషంగా ఉంటుంది అని వాడు చెబితే వీళ్ళు నోరు ఎలా పెట్టి, అరే సొక్క ఉన్నవాడికేమో సంతోషం లేదు, సంతోషం ఉన్నవాడికేమో సొక్క లేదురా అని ఏడుచుకుంటూ పోయినారట. ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి సర్వ ప్రయత్నాల్లో సంతోష సమయం, సంతోష కాలం ప్రతి వారు కోరుకుంటారు. దుఃఖం కలిగిన భార్యాభర్తల మధ్యలో గొడవ వచ్చిందనుకో, ఆ వాతావరణాన్ని ఎవరు ఇష్టపడతారు? పిల్లలకి తల్లిదండ్రులకు మధ్యలో దుఃఖపూరితమైన వాతావరణం వచ్చిందనుకో, దాన్ని ఎవరు అడ్జస్ట్ అవుతారు? ఎవరైనా ఏం కోరుకుంటారు? నా భార్య, నేను, నా పిల్లలు సంతోషంగా ఉండాలి కోరుకుంటారా? కోరుకోరా? కొంతమంది భార్య కోరుకుంటారు మా భర్త ఏడవాలని. మీరు కోరుకుంటారా? కొంతమంది భర్తలు కోరుకుంటారు వాళ్ళు ఏడుస్తూ ఉంటే వీళ్ళు హ్యాపీగా ఫీల్ అయిపోతారు. అదొక రకమైన శాడిజం. నేను చెప్పే సువార్త ఏంటంటే, మనకు సంతోషం కావాలి కాదు, సంపూర్ణ సంతోషం ప్రభు మనకిస్తాడు. సంపూర్ణ సంతోషం అంటే ఏంటి తెలుసా? ఏమి ఉన్నా లేకపోయినా, అది ఎత్తైన కొండైనా లోతైన లోయైనా, అది అందరూ కలిగినదైనా ఒంటరిగా ఉండేదైనా, నీ సంతోషాన్ని ఎవ్వడు తొలగించలేడు. అది నీ దేవుని సన్నిధి వలన నీకు కలుగుతున్న సంతోషం. సంపదల వలన కాదు, మాటల వలన కాదు, సినిమా జోకుల వలన కాదు, సీరియల్ జోకుల వలన కాదు. ఆ సంతోషం దొరికే స్థలం దేవుని సన్నిధి, ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధి స్పర్శే మనకు సంతోషం కలుగ చేయునుగాక. దేవుని సన్నిధి కదులుటయే మన సంతోషం కలుగుటకు కారణంగా మారునుగాక. కాబట్టి ఈ రోజున పాఠం, దేవుని సన్నిధిలో మనకి సంపూర్ణ సంతోషం ఉంది. కాబట్టి నువ్వేం కోరుకోవాలి? సంతోషాన్ని కోరుకునేవాడు దేవుని సన్నిధిని కోరుకోవాలి. మరి ఇప్పుడు చెప్పండి, దేవుని సన్నిధి నువ్వు అనుభవిస్తున్నావా? సన్నిధి అనగానే మందిరంలో ఉన్న సమయం కాదు. సన్నిధి అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు సూర్యుడు ఉదయించాడు, ఒక చెట్టు ఉందనుకో, దానికి ఒక షాడో, నీడ పడుతుంది. ఇప్పుడు మనం ఉన్నాం కనుక మన నీడ అలా పడుతుంది వెలుగు పడగానే.
దేవుని సన్నిధి అంటే ఏంటో తెలుసా? దేవుడు నీకు తోడుగా ఉంటే ఆయన నీడ నీ మీద పడుతుంది. ఆయన నీడే ఆయన సన్నిధి. అంటే దేవుని సన్నిధి అంటే దేవుడు నీతో ఉన్నప్పుడు కలిగే స్పర్శ. కొంతమంది ఆరాధన చేస్తారా, ఆ సన్నిధిని అనుభవించలేరు. ప్రార్థన చేస్తారా, ఆ సన్నిధిని అనుభవించలేరు. ఒకవేళ మందిరంలో ఉంటారా, ఆ సన్నిధి యొక్క స్పర్శ వారు తాకబడలేరు. కామన్గా ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో మందిరంలో ఉన్నప్పుడు అలాగే ఉంటే నీకు దేవుని సన్నిధి స్పర్శ నీకు తగలట్లేదు. యాజ్ యూజువల్గా క్యాజువల్గా నీవు దేవుని ఆరాధన సమయమైనా, ఆత్మతో నింపబడే సమయమైనా, దేవుని వాక్యం నీతో తాకబడుతున్న సమయమైనా నీలో ఒక దైవ సన్నిధి యొక్క స్పర్శ నీకు తాకుతూ ఉండాలి. నుప్పుకు ఒక స్పర్శ ఉంది, చల్లదనానికి ఒక స్పర్శ ఉంది, కారానికి నోటి తగిలితే ఒక స్పర్శ ఉంది. ఆ స్పర్శ తెలియట్లేదు అని అంటే ఆ నాలుక, ఆ దేహం పని చేయట్లేదు. అలాగే నీకు దేవుని సన్నిధి తగలట్లేదు, దాన్ని అనుభవించట్లేదు అని అంటే నీవు దేవుని సన్నిధిలో నుంచి పరదేశిగా ఉన్నావు. అసలు దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? కయ్యూనుకు దేవుడు పెట్టిన శాపం ఏంటో తెలుసా? నా సన్నిధిలో నుంచి నేను వెలివేస్తున్నాను, నా సన్నిధిలో నుంచి నేను త్రోసివేస్తున్నాను. అయ్యో, నీ సన్నిధి లేకయే నేను వెళ్ళిపోతే ఎలా అని హత్య చేసిన కయ్యూను కూడా దేవుని సన్నిధి లేని జీవితం నాకు వద్దని బాధపడతాడు. నేను చెప్తున్న సువార్త ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో సంతోషం ఉంటే నీవు దేవుని సన్నిధిలో ఉండాలి. సంతోషం నీలో ఉండాలంటే నీవు దేవుని సన్నిధిలో ఉండాలి. ఒక్క మాట మీకు చూపించి ఈ పూటకు నేను ముగించేస్తా. 33వ అధ్యాయం నిర్గమాకాండం, అందరు తీయండి, చాలా అద్భుతమైన మాట అది. 14వ వచనం చదువుకుందాం. 33 ఎక్సోడస్. చూసారా, ముందే చెప్పా, దేవుని సన్నిధి అంటే దేవుని నీడ అని. ఎలా చెప్పగలుగుతున్నావు? ఒట్టి మాటలు కాదు, వాక్యంలో రాయబడింది. మోషే పైన ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నీ సన్నిధి మాకు తోడుగా లేకపోతే, నువ్వు మాతో లేకపోతే నన్ను చంపేసేయి. 12-13 కూడా చదువు నాన్న. నా కటాక్షం నీకు కలిగిందని చెప్పావు కదా. నేను నిన్ను తెలుసుకుంటాను. నీవు మాతో వచ్చుట వలనే కదా. అందరనండి, నీవు నాతో వచ్చుట వలన. చెప్పండి, ఇప్పుడు నీతో ఎవరు రావాలి? నీతో ఎవరు రావాలి? ఎవరు రావాలరా? యేసయ్య రావాలి. ఎవరు రావాలి? యేసయ్య రావాలి. అభిషేక్ నీతో ఎవరు రావాలి? యేసయ్య రావాలి. జరు నీతో ఎవరు రావాలి? రావాలా వద్దా? మరి ఆయన వస్తే ఆయనకి నచ్చినట్టు ఉండాలి. మరి రావాలని నువ్వు యేసయ్యను జోలపాటులో పెట్టి క్రిస్మస్ పండుగ చేసుకుంటే కుదరదు. కళ్ళు మూసుకోయ్యా, పడుకోయ్యా మేము పండుగ చేసుకోవాలయ్యా అంటే కుదరదు.
ఇప్పుడు ఆయన రావాలి అని అంటే ఆయన వచ్చేది ఎవరు? నాకు నచ్చినట్టు నువ్వు ఉంటే వస్తా అంటాడు, నచ్చినట్టు ఉండకపోతే ఏమనడం, వెళ్ళిపోతా అంటాడు. ఇప్పుడు దేవుడు మీతో రావాలా వద్దా? ఇప్పుడు దేవుడు సంతోషం కావాలా వద్దా? సంతోషం కావాలంటే నీకేం కావాలి? దేవుని సన్నిధి కావాలి. దేవుని సన్నిధి కావాలంటే నీతో ఎవరు రావాలి? దేవుడు రావాలి. ఇప్పుడు చెప్పండి, దేవుడు మీతో రాకపోతే దేవుని సన్నిధి మీకు వస్తుందా? దేవుని సన్నిధి మీతో రాకపోతే మీకు సంతోషం కలుగుతుందా? ఇప్పుడు సంతోషం కావాలంటే సన్నిధి కావాలి. సన్నిధి కావాలంటే ఆయనే కావాలి. అంటే ఇప్పుడు నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అని దేవుడు చెప్తూ ఏమన్నాడు తెలుసా? అరే నేనే వస్తాను రా అంటున్నాడు. అంటే ఇప్పుడు ఒక్క మాటలో చెప్పాలంటే నీకు ఏ సంతోషం ఉండాలో తెలుసా? దేవునితో నీవు జీవిస్తుండగా, దేవుడు నీకు తోడై ఉండగా, దేవునికి ఇష్టమైనవి చేస్తూ, కష్టమైనవి వదిలిపెడుతూ, నీకు నచ్చినట్లుగా తింటూ, నీకు నచ్చినట్లుగా తిరుగుతూ, నీకు నచ్చినట్లుగా నువ్వు జల్సాగా ఉంటే నీకు ఆయన తోడై ఉండడు. దేవుడు అరణ్యాల పాలై గొర్రెలు కాసుకుంటున్న ఒక మోషేని సముద్రాలను చీల్చగలిగిన ఒక గొప్ప నాయకుడిగా మారటానికి కారణమేమిటి? ఏంటో ఆ పొద మండుతుంది, చూద్దామని వెళుతుంటే ఆగు, రాకు అన్నాడు. నా దగ్గరికి రాకు అన్నాడు. అరే నేను మండుతున్న పొద దగ్గరికి వెళ్తున్నాను కదా, నన్ను రాకెవరు అంటాను? ఎవరయ్యా నువ్వు? నేను మీ పితరుల దేవుణ్ణి. అయితే వస్తానయ్యా నీ దగ్గరికి, రావాలనే ఆశ కరెక్టే, కానీ నీ కాళ్ళకు చెప్పులు ఉన్నాయి, వాటిని వదిలేసిరా. రావాలని ఉంది, చెప్పులు కూడా తోనే రావాలని ఆయన అంటాడు, నా దగ్గరికి నువ్వు రావటానికి ఆగు. అందుకే స్పష్టంగా నిర్గమ 3:5 ఉంటుంది, నా యొద్దకు రాకుండా ఆగిపో అని ఆయన అంటాడు. చెప్పులను వదిలిపెట్టిరా. దేవుడు చెప్తున్న వాక్యం ఏంటో తెలుసా? నీకు దేవుడు తోడై ఉంటే ఆయన సన్నిధి నీ మీద ఉంటుంది. ఆయన సన్నిధి నీ మీద ఉంటే నీకు గొప్ప కాపుదల ఉంటుంది. అందుకే మోషే అంటాడు, నా ఎడల నీకు కటాక్షం కలిగిందని దేని వలన తెలుస్తుంది? ఇన్ని కోట్ల మంది జనాలతో, నాయకులతో, డబ్బుతో, కులంతో, స్నేహితులతో తమ జీవితాన్ని కొనసాగిస్తుంటే దేవుని కటాక్షం మన మీద కలిగి దేవుడే మనకు తోడై ఉండి నడిపిస్తున్నాడు. దేవుడే మనకు తోడుగా ఉండాలని కోరుకున్నాడు. నీ కష్టాన్ని చూశాడు, నీ కీడును చూశాడు, నీ శాపాన్ని చూశాడు, నీ దరిద్రతను చూశాడు. దేవుడు కనికరించి కటాక్షించి నీ చెయ్యి పట్టి నడిపించాలని ఆయన నీ దగ్గరికి వచ్చాడు. నిన్ను తన ఆలోచనతో నడిపించాలని నీ దగ్గరికి వచ్చాడు. నీకు బలమిచ్చి, ధైర్యమిచ్చి నడిపించాలని దేవుడు నీ దగ్గరికి వచ్చాడు. నీ పక్కన అడగండి, దేవుడు నీతో ఉండటం మంచిదంటావా కాదంటావా? ఏమన్నారు? మంచిదేనా కాదా? నిజం చెప్పండి. ఆయన తోడై ఉన్నాడు అనుకో, సముద్రాల్లో పడవల మీద పోము, సముద్రాలలో దేవుడు రహదారులు చేస్తూ నడిపిస్తాడు. దేవుడు తోడై ఉన్నాడు అనుకో, పైనుండి ఆకాశం మన్నాని పంపిస్తాడు, కింద నుండి జీవ జలములను, ఓటలను ఒబ్బక చేస్తాడు. ఆయన తోడై ఉన్నాడనుకో, ముందు అగ్నిగా, వెనుక నీడగా, వెనక అగ్నిగా, ముందు నీడగా ఆయన తోడై ఉంటాడు. కాబట్టి ఏ జీవితం ధన్యమో తెలుసా? దేవుడు తోడై ఉన్న బ్రతుకే ధన్యం. దేవుడు మనకు తోడుగా ఉండాలని, మనల్ని కటాక్షించి మనతో ఆయన ఉండాలని దిగి వచ్చాడు. మీ పక్కన వెళ్తానండి, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. మరి నీకు అనండి, ఏమన్నారు సమాధానం? ఏమో అంత అర్థం కావట్లా, అయ్యో మయంలాగా ఉందన్నారు. నీకు చెప్పి ఎట్ట చెప్తావు? నాకు నా దేవుడు తోడుగా ఉన్నాడు అని గట్టి చెప్పు. ఎట్ట చెప్తావు? అది ఉసూరు మంట చెప్పకండి. ఎట్లున్నాడు నా దేవుడు? మరి నీకు
మరి నీకంటే నువ్వేం సమాధానం చెబుతున్నావు? నీకంటే ఎక్కువ ఉన్నాడు అనొచ్చుగా. ఆమేన్, 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 ఆమేన్. దేవుడు తోడై ఉన్న మనుషుణ్ణి, దేవుడు ఎవరికి తోడై ఉన్నాడో ఆ వ్యక్తిని అడుగునే ఉన్నాడు. ఆయన తోడై అలాగూ పైకి తీసుకువస్తాడు. దేవుడు ఎవరికి తోడై ఉన్నాడో అతడు చీకటి, చీకటి, చిక్కని చీకటి, గాఢాంధకారపు చీకటిలో ఉన్నాడు. దేవుడు తోడై అతనిని ఆ చీకటిలో వెలుగుగా ప్రకాశింపచేస్తాడు. దేవుడు తోడై ఉన్నవాడు మరణ ఛాయల్లో ఉన్నాడు, కానీ అతన్నే ఒక జీవ వృక్షంగా దేవుడు ప్రభావితం చేస్తాడు. కాబట్టి ఈరోజు మనం ఏం కోరుకోవాలి? లోక సంతోషాలు వద్దు, నాకు దేవుని సంతోషం కావాలని కోరుకోవాలి. దేవుని సంతోషం కావాలనే కోరిక నీలో కలిగితే దేవుని సన్నిధి కావాలనే కోరిక కలుగుతుంది. దేవుని సన్నిధి నాకు కావాలనే కోరిక కలిగితే దేవుడే నీ ప్రక్కన వచ్చి నిలబడతాడు. కనుక ఈరోజున పాఠం, నీ సంతోషం సంపూర్ణంగా ఉండాలంటే నీకు ఆయనే తోడుగా ఉండాలని మన ఎడల కటాక్షం ప్రభు చూపుతున్నాడు. నువ్వు స్కూల్కి వెళ్తున్నావా? కాలేజ్కి వెళ్తున్నావా? వ్యవసాయానికి వెళ్తున్నావా? వ్యాపారానికి వెళ్తున్నావా? నువ్వేమనుకోవాలో తెలుసా? నీ సన్నిధి నాకు తోడుగా రావాలి, నువ్వే నాకు తోడుగా రావాలి. దేవుని తోడు కోరుకుని వెళ్ళు. దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తూ నిన్ను సంతోషపరుస్తాడు, అద్భుతాలు చేస్తూ సంతోషపరుస్తాడు. ఎగసిపడే అలలను యేసు నామములో అణిచివేస్తాడు. శత్రువుల కేకలను దేవుడు మౌనమయ్యేటట్లు చేస్తాడు. సాతాను శక్తులను నిన్ను చూసి ఉరికి పారిపోయేటట్లు చేస్తాడు. దేవుడు నిన్నే ఒక తలగా నియమిస్తాడు, నిన్నే దేవుడు దీవునిగా నియమిస్తాడు. దేవుడు తోడై ఉన్నవారు ఎలా ఉంటారో నీ ముఖం చూస్తే అర్థమయ్యేటట్లు చేస్తాడు. ఎలాది డబ్బు వలన కాదు, తెలివితేటల వలన, చదువు వలన, ఉద్యోగం వలన కాదు, అది నీకు తోడై ఉన్న దేవుని శక్తి వలన, దేవుని వెలుగు వలన, దేవుని ప్రభావం వలన. అలాగూ ఆయన తోడై నిన్ను నడిపించునుగాక. దేవుడు తోడై నిన్ను నడిపించునుగాక. ఆయన సన్నిధితో నింపునుగాక. సంతోషం అనుగ్రహించునుగాక. సంపూర్ణ సంతోషం అనుగ్రహించునుగాక. అందరూ అలాగూ చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించండి, మోకరించండి, అలాగే మోకరించండి. ప్రభువా చప్పట్లు కొడుతూ ప్రభు సన్నిధిలో మోకరించండి. ప్రభువా నాకు సంతోషం ఇచ్చే దేవుడవయ్యా, నా నోటి నిండా నవ్వునిచ్చే దేవుడవయ్యా, విచారములు కొట్టివేసే దేవుడవయ్యా, ఓ నీ సన్నిధితో నింపే దేవుడవయ్యా, నీవే నాకు తోడై ఉంటే చాలు. ఒక్క మాట చెప్పు, సైన్యములకు అధిపతియగు యెహోవా, అబ్రహాము దేవుడైన వాడా, ఇస్సాకు యాకోబు దేవుడా, నీవు నాకు తోడై ఉందువు గాక, నీవు నాకు తోడై ఉందువు గాక. ఒకే ఒక మాట చెప్పు, 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 చెప్పు. నీవు నాకు తోడై ఉందువు గాక, నీవు నాకు తోడై ఉందువు గాక. చెప్పు, నోరు తెరిచి చెప్పు. దేవా నీవు నాకు తోడై ఉందువు గాక, మా మమ్మీకి తోడై ఉందువు గాక, మా డాడీకి తోడై ఉందువు గాక, ఓ మా సేవకులకు, మా సంఘమునకు తోడై ఉందువు గాక. తోడు కోరుకున్న వారందరూ కళ్ళు మూసి చేతులెత్తి, దేవుడు నీకు తోడై ఉండును గాక. ఓ నీకు బుద్ధి జ్ఞాన వివేకములు కలుగు చేయును గాక. నీ పిల్లల్ని గొప్ప చేయడం ప్రారంభించును గాక. ఓ గొప్ప చేయడం ప్రారంభించును గాక. ప్రతి కీడు తొలగిపోవును గాక, ప్రతి కరువు తొలగిపోవును గాక, ప్రతి కన్నీరు నాట్యంగా మార్చబడును గాక. సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు తోడై ఉండును గాక. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించు. నా దేవా నీవు నాకు తోడై ఉంటే చాలు, నీవు నాకు తోడై ఉంటే చాలు, నీ సన్నిధి నాకు తోడుగా వస్తే చాలు. కృంగుదల, విచారం, దుఃఖం, భారభరితమైన ఆత్మకు ప్రతిగా దేవుడు సంతోష వస్త్రాన్ని నీకు ధరింపచేయును గాక. నీ బూడిద బ్రతుకు భూదండగా మార్చబడును గాక. ఓ నీ కన్నీరు తుడవబడును గాక. దేవుని సన్నిధి స్పర్శ
430 సంవత్సరాల దుఃఖాన్ని ఒక్క రాత్రితో దేవుడు మార్చివేశాడు. ఒక్క రాత్రితో దేవుడు తలకిందులు చేశాడు. ఆశ్చర్య కార్యాలు చేయవాడా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీవు మాకు తోడై ఉంటే చాలయ్యా, అయ్యా మాకు తోడై ఉంటే చాలయ్యా, చాలయ్యా. దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటే చాలు. నీ సన్నిధి మాకు తోడుగా ఉంటే చాలు. నీ సన్నిధి కావాలయ్యా, నీ సన్నిధి రావాలయ్యా. యుగ యుగాలు నీతోనే నేను ఉండాలయ్యా. నీ సన్నిధి కావాలయ్యా, నీ సన్నిధి రావాలి కావాలి. నీ సన్నిధి కావాలయ్యా యేసయ్యా, నీ సన్నిధి రావాలయ్యా. యుగ యుగాలు నీతోనే నేను ఉండాలయ్యా. యుగ యుగాలు నీతోనే నేను ఉండాలయ్యా. నీ సన్నిధి కావాలయ్యా, రావాలి. నీ సన్నిధి రావాలయ్యా. మోషే కోరెనే నీ సన్నిధి కావాలని, నీవు సెలవిచ్చితివే నా సన్నిధి నీ తోడని. మోషే కోరెనే నీ సన్నిధి కావాలని, నీవు సెలవిచ్చితివే నా సన్నిధి నీ తోడని. నీ సన్నిధిలోనే కలదు సంతోషమని, నీ సన్నిధిలోనే కలదు సౌభాగ్యమని. ఆమె నీ సన్నిధిలోనే కలదు సంతోషమని, నీ సన్నిధిలోనే కలదు సౌభాగ్యమని. వేడితిని నీ సన్నిధిని, వెదకితిని నాకు తోడు రమ్మని. వెదకితిని నీ సన్నిధిని, వేడితిని నా తోడు రమ్మని. నీ సన్నిధి కావాలయ్యా, నీ సన్నిధి రావాలయ్యా. నీ సన్నిధి కావాలయ్యా, నీ సన్నిధి రావాలయ్యా. యుగ యుగాలు నీతోనే నేను ఉండాలయ్యా. యుగ యుగాలు నీతోనే నేను ఉండాలయ్యా. నీ సన్నిధి కావాలయ్యా యేసయ్యా, నీ సన్నిధి రావాలయ్యా. నీ సన్నిధి కావాలయ్యా, నీ సన్నిధి రావాలయ్యా. నీ సన్నిధిలోనే కలదు సంతోషమని, నీ సన్నిధిలోనే కలదు సౌభాగ్యమని. నీ సన్నిధిలోనే కలదు సంతోషమని, నీ సన్నిధిలోనే కలదు సౌభాగ్యమని. నీ చప్పట్లు సంతోషమని, నీ సన్నిధిలోనే కలదు సౌభాగ్యమని. నీ సన్నిధిలోనే కలదు సంతోషమని, నీ సన్నిధిలోనే కలదు సౌభాగ్యమని. నీ సన్నిధిలోనే కలదు సంతోషమని, నీ సన్నిధిలోనే కలదు సౌభాగ్యమని. కలదు సంతోషమని, కలదు సౌభాగ్యమని. నీ సన్నిధిలోనే కలదు సంతోషమని, నీ సన్నిధిలోనే కలదు సౌభాగ్యమని. నీ సన్నిధిలోనే కలదు సంతోషమని, నీ సన్నిధిలోనే కలదు సౌభాగ్యమని. వెదకితిని నీ సన్నిధిని, వేడితిని నాకు తోడు రమ్మని. వెదకితిని నీ సన్నిధిని, వేడితిని నాకు తోడు రమ్మని. నీ సన్నిధి కావాలయ్యా, నీ సన్నిధి రావాలయ్యా. నీ సన్నిధి కావాలయ్యా, సన్నిధి కావాలయ్యా,
కావాలయ్యా. మన బ్రతుకులు దీవెనకరంగా, ఫలభరితంగా, ప్రయోజనకరంగా మారినట్లు దేవుని సన్నిధితో మనం కప్పబడుదుముగాక, నింపబడుదుముగాక. ఒక గొడుగు వలె, ఒక నీడ వలె, ఒక మేఘం వలె దేవుని సన్నిధి మనలను, మన బిడ్డలందరినీ కమ్ముకొనును గాక. నిన్ను, నీ బిడ్డలను ఆయన సన్నిధి కమ్ముకొనును గాక. ఆయన సన్నిధి అలుముకొనును గాక. ఆయన సన్నిధితో నింపబడుదుము గాక. ఆయన సన్నిధితో దాచబడుదుము గాక. ఆయన సన్నిధిలో దీవెనపబడుదుము గాక. ప్రభు ఇటు కార్యాలన్నీ చేయుచున్నందుకై చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. థ్యాంక్ యూ జీసస్. ప్రభు మనతో మాట్లాడిన మాటలన్నిటికై స్తోత్రాలు చెల్లిస్తాం. ప్రభు అలాగున మనల్ని తన సన్నిధి తోడుగా ఉంచి, తన సన్నిధి మనకు తోడుగా ఉన్నట్లే ఆయన వలన కలిగే సంతోషం మనకు తోడుగా ఉంటున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడై ఉన్న దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. ఆయన రాకడకు, రాజ్యానికి, నిత్య మహిమకు సిద్ధపరచునట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ స్తోత్రాలయ్యా. గడిచిన పునరుద్ధాన దినం నుండి ఈ దినం వరకు మీ సజీవ రెక్కల కింద మమ్మల్ని దాచి కాపాడుకున్నందుకు స్తోత్రాలు. ఈ పునరుద్ధాన ఆరాధన మీరు మహిమకరంగా జరిగించినందుకు స్తోత్రాలు అయ్యా. పాటలు, ప్రార్థన, ఆరాధన, సాక్ష్యాల ద్వారా మీరు మహిమ పొందారయ్యా. నీ సన్నిధిలో జీవగలని సాక్ష్యాలు మీరు లేపినందుకు స్తోత్రాలు అయ్యా. నీ స్తోత్రాలు తండ్రి. మీ దాసుని పక్షాన్ని నిలబెట్టుకొని అయ్యా మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలయ్యా. అయ్యా నీ సన్నిధి మాతో ఉన్నందుకే స్తోత్రాలయ్యా. అయ్యా నీ సన్నిధి మాతో ఉంచుతున్నందుకు స్తోత్రాలయ్యా. మీరు మాతో ఉంటున్నందుకు స్తోత్రాలయ్యా. అయ్యా మీరు మాతో ఉంటే చాలయ్యా. ఈ లోకంలో మాకు ఏది వద్దు ప్రభా, మీరు మాత్రం చాలు తండ్రి. అయ్యా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి ప్రభా. అయ్యా నీ స్తోత్రం. ఈ సన్నిధిలో సంతోషము కలదు తండ్రి. అయ్యా నీ స్తోత్రాలు. ఈ లోకంలో ఉన్న సంతోషం మాకు వద్దు ప్రభా. అయ్యా మీ నుండి కలిగే సంతోషం మాకు దయచేయండి. ఆటంకాలని తొలగించండి ప్రభా. మాలో ఉన్న ప్రతి దుఃఖాన్ని నైనా మీరు నాట్యంగా మార్చారు ప్రభా. ప్రతి దుఃఖాన్ని మీరు కొట్టివేసి సంతోష వస్త్రాన్ని మీరు ధరింపజేసినందుకు స్తోత్రాలు. ఇక్కడున్న ప్రతి ఒక్కరు దుఃఖాన్ని తొలగించి అయ్యా నీ సన్నిధి ప్రభా మాతో ఉంచినందుకే స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ స్తోత్రం. మీ దాసుల ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు తండ్రి. అయ్యా సీయోను నుంచి అభిషేకించిన వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. నా సన్నిధి మీకు తోడుగా వచ్చినని వాగ్దానం చేసిన తండ్రి. అయ్యా మీరు నాతో ఉన్నందుకే స్తోత్రాలయ్యా. మాతో మీరు ఉన్నందుకే స్తోత్రాలయ్యా. మీ సన్నిధి మాతో ఉంచినందుకు స్తోత్రాలయ్యా. అయ్యా నీ స్తోత్రాలు. వాక్యం అందించిన ఇంకా మీ దాసును బలపరిచి కృపతో నింపండి అయ్యా. నీ బిడ్డలందరూ మీరు బలపరిచి నీ కృపతో నింపి నీ సన్నిధిలో ఉన్న ఆనందం, సంతోషాన్ని బిడ్డలు అనుభవించడానికి కృపద ఇచ్చేయమని ఈ ఆరాధన మీరు మహిమకరంగా జయకరంగా జరిగించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమ స్వరూపి మహాగణుడా నీకు స్తోత్రం. నీ సన్నిధికై, నీ కృపకై, నీ ప్రత్యక్షతకై స్తుతిస్తూ రాని వారందరినీ క్షమించండి. ఈ వారమంతా నీ కృప తోడుగా ఉంచి వ్యవసాయాలు, వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రభా, స్కూల్కి వెళ్ళే కార్యాల్లో బిడ్డలందరికీ క్షేమాన్ని కలుగు చేయండి. ఈ వార కార్యాలు, సేవ, పరిచర్య అంతటిని మీ కృపతో నింపండి. యేసు నామాన వేడుకుంటున్నాను తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సన్నిధి కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై నడిపించును కాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ ఈ కృపా నన్నెన్నడు మరువలేదు. నీ ప్రేమ